హెల్తీగా కొర్రలతో ఇడ్లీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. 2 కప్పుల కొర్రలు 8 to 10 అవర్స్ వరకు సోక్ చేసి, అలాగే 1.5 కప్పు మినపప్పు కూడా 4 అవర్స్ సోక్ చేసి శుభ్రంగా కడిగి రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఈ పిండిని 4 to 6 అవర్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఫెర్మెంట్ అయ్యి పిండి మనకి పైకి ఉబ్బుతుంది. ఇప్పుడు ఇలా ఫెర్మెంట్ అయిన పిండిని మనకు కావాల్సిన క్వాంటిటీలో బౌల్లోకి తీసుకొని దానిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, కన్సిస్టెన్సీ సెట్ అయ్యేలాగా వాటర్ వేసుకొని బాగా కలిపి ఇడ్లీ మౌల్డ్స్లో వేసి స్టీమ్ అయిన ఇడ్లీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కొర్రల ఇడ్లీ రెడీ అయినట్లే. నాకైతే ఈ ఇడ్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. రవ్వతో చేసిన ఇడ్లీ కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది టేస్ట్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.